ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. మన శరీర ధర్మాల గురించి మీకు అందరికీ తెలుసు, అయినా ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. మన కనబడి భౌతిక శరీరానికి, ఫిజికల్ బాడీకి ధర్మం ఒకటి ఉందండి. దీనిది కాంతి ఏది ఇది ఉండించుకోదు. అది మీకు కూడా తెలుసు అనుకోండి. సపోజ్ ఎక్కడన్నా ముళ్ళు ఏదన్నా కుచ్చుకునింది అనుకోండి, అది మనమన్నా తీయాలా, లేకపోతే చీము పట్టైనా కానీ దాని ఇష్టంగా అదైనా బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా కడుపులో ఏదన్నా గడ్డలో ఇంకేదన్నా వచ్చినాయనుకోండి, అవి కూడా అదే పరిస్థితి. అవి లోపల ఉన్నంత వరకు మిమ్మల్ని బతకనివ్వద్దు. అది ఆపరేషన్ చేసైనా లేదంటే అవయవాన్ని కట్ చేసైనా బయటికి తీసేస్తేనే మీరు బాగుండేటందుకు అవకాశాలు ఉంటాయి. అది ఈ శరీరం యొక్క ధర్మం. కానీ మనకి ఇంకా చాలా ఉన్నాయి. కోపం ఉంటుంది, అది శరీరంలో ఉండదు. టెన్షన్స్ ఉంటాయి, అవి శరీరంలో ఉండవు. బాధలు ఉంటాయి, అవి శరీరం లోపల ఉండవు. దుఃఖం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఎంతోమంది విషాన్ని పెట్టుకొని లోపల ఉంటారు. అవన్నీ ఫిజికల్ బాడీలో ఉండవండి. మనకున్న ఎనర్జీ బాడీసు, చక్రాలు, మనసు, బుద్ధి, హృదయము, అంతరాత్మ, ఆత్మ, ఇంకా కొన్ని ఉన్నాయండి, నాడులు. వీటిల్లో ఉంటాయి అవన్నీ కూడాను. సో వాటిని శుభ్రంగా పెట్టుకోవాలి తప్ప ఫిజికల్ బాడీకి అని చెప్పైనా మంచి మంచి సోపులు రుద్ది బ్యూటీ పార్లర్కి వెళ్ళి దీన్ని శుభ్రం చేయించుకుంటే అవి శుభ్రం కావండి. అవి హీలింగ్ పరంగానే శుభ్రం అయ్యేటందుకు అవకాశాలు ఉంటాయి. నేను గుళ్ళకి వెళ్తానండి, పూజలు చేస్తానని చెప్తారు, చాలా సంతోషం అండి. అవి చేసిన దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కానీ మీరు చేసే పూజలు మీ ఎనర్జీ బాడీస్ అంతా ప్రసరిస్తున్నాయా, అంతా స్ప్రెడ్ అవుతున్నాయా లేదనేది కూడా చూసుకోవాలి. అవి అక్కడక్కడే ఆగిపోయినాయి అనుకోండి, మిగతంతా పోకపోతే కూడా తర్వాత రోజులలో ఇబ్బంది వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి. మీరు గుడికి వెళ్తా ఉన్నారు, చాలా సంతోషం గుళ్ళకి పోవడం. గుళ్ళకి పోయినప్పుడు కూడా అక్కడి నుంచి ఏమి తెచ్చుకుంటున్నాము అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఏమి తెచ్చుకోనాటికి పోతున్నాము? పక్కనోళ్ళ కోసం పోతున్నారా, మీ తృప్తి కోసము పోతున్నారా, ఇంకెవరన్నా చెప్తే పోతున్నారా? ఏదో ఒకటి కారణం అనేది ఉంటుంది. వాటిలో ఏ కారణం అనేది కూడా తెలుసుకోవాలి. రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతున్నారు, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో దానికని వీలైనంత వరకు మన మనసు, బుద్ధి, హృదయము, అంతరాత్మ, ఆత్మ, మీ ఆలోచనలు, మీ ధ్యాస, అదేవిధంగా మీ గురించి ఇతరులు ఆలోచించే ఆలోచనలు, వాళ్ళ ధ్యాస, వాళ్ళ చూపు, వీటన్నిటి మీదనే మీ జీవితము ఆధారపడి ఉంటుంది. అందుకని అర్థం చేసుకొని వాటిల్ని మెయింటెనెన్స్ కింద కానీ జీవితాంతం కానీ హీలింగ్ అనేది మీరన్నా చేసుకోవాలి. మీకు చేత కాకపోతే చేయించుకుంటేనే మీరు ప్రశాంతంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అటుగా అహంకారం పెట్టుకొని ఇదేం చేస్తుందిలే అని అన్నారనుకోండి, ఈ రోజు ఏమీ చేయదు. అది బలం పుంజుకున్న తర్వాత మీ నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని భూమి లోపలికి తొక్కేసేటందుకు అవకాశాలు ఉంటాయి. దీని మీద ఇంకేమైనా వివరాలు కావాలంటే నన్ను సంప్రదించవలసిందిగా మనవి. ధన్యవాదాలండి. ఓం శ్రీ గురుభ్యో నమః.